నమస్తే వెల్కమ్ టు విత్రి న్యూస్ లక్ష్యం సమాజ్ హితం నేను స్వాతి పేపర్ పుస్తక కార్యక్రమానికి స్వాగతం మరి ఈ రోజు మన ముందు ప్రధానమైనటువంటి వార్తాపత్రికలు ఉన్నాయి మరి ప్రధానమైనటువంటి వార్తాపత్రికలో ప్రధానాంశాలను చూసినట్లయితే ఈనాడు దినపత్రిక మన ముందు ఉంది ఇక ఈనాడు దినపత్రిక ఉన్నటువంటి వార్తా విశేషాలను చూసినట్లయితే హైకోర్టు అనుమతి లేకుండా కేసులు ఎత్తివేత కుదరదు ఎంపీ ఎమ్మెల్యేలపై ఉన్న కేసులపై సుప్రీంకోర్టు స్పష్టీకరణ అని చెప్పేసి ఒక వార్త అయితే కనిపిస్తోంది విచారణ జరుపుతున్న జడ్జీలను బదిలీ చేయకూడదని ఆదేశం అట్లాగే ప్రాసిక్యూషన్ వివరాలపై ప్రమాణ పత్రం సమర్పించిన కేంద్రం సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ ఆగ్రహం రోజువారీ పర్యవేక్షణకు ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు యోచన అని చెప్పేసి ఒక వార్త అయితే కనిపిస్తోంది ఇక ఎంపీలు ఎమ్మెల్యేలపై కొనసాగుతున్న క్రిమినల్ ప్రాసిక్యూషన్ కేసులను హైకోర్టు అనుమతి లేకుండా ఉపసంహరించుకోవడానికి వీల్లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అట్లాగే ఎవరైతే ఎంపీలు ఎమ్మెల్యేలు పార్టీలలో అభ్యర్థులను పార్టీలలో ఆ ఎంపీ ఎమ్మెల్యేలని ఎంచుకునే ముందు వాళ్ళకి కనుక చెప్పినట్లయితే వాళ్ళు ఆ నేర చరిత్రలని వాళ్ళ యొక్క వెనకాల ఉన్నటువంటి ఆ నేర చరిత్రలని తీసి వాళ్ళ మీద ఎటువంటి చరిత్రలు ఉన్నాయి ఏంటి అనేది కూడా సుప్రీంకోర్టు తెలియజేస్తుంది అది 48 గంటల్లోనే వాళ్ళు ఆ అభ్యర్థుల్ని సెలెక్ట్ చేసుకున్నటువంటి 48 గంటల్లోనే వాళ్ళ యొక్క చరిత్రను వాళ్ళపై ఎటువంటి కేసులు ఉన్నాయి ఏంటి అనేది కూడా ఆ చరిత్రను సుప్రీంకోర్టు తెలియజేస్తుంది ఇక దీనిపై విచారణ జరుపుతున్నటువంటి జడ్జీలను బదిలీ చేయకూడదు అట్లాగే ప్రాసిక్యూషన్ వివరాలపై ప్రమాణ పత్రం సమర్పించని కేంద్రం అని చెప్పేసి ఇంకొకటి ఉంది ఇంకోటి ఏంటంటే రోజువారీ పర్యవేక్షణకు ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు ఇక వాళ్ళ యొక్క కేసులను రోజువారీగా పర్యవేక్షించేందుకు ప్రత్యేక ధర్మాసనం కూడా ఏర్పాటు చేసేటట్లు కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది అట్లాగే ప్రజాప్రతినిధులపై కేసుల విచారణ ఆశించిన రీతిలో జరగటం లేదు కనుక ఈ అంశాన్ని రోజువారీగా పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టులో ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆలోచనలో కూడా కనిపిస్తోంది అని చెప్పేసి ఒక వార్త ఇక రాష్ట్రం దిశ మార్చే సత్తా వ్యవసాయ రంగానికి ఉంది మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో మంత్రి కేటీఆర్ గారు చర్చించారు ఈ మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో సబితారెడ్డి అట్లాగే అజయ్ జగదీష్ రెడ్డి వాళ్ళు పాల్గొన్నటువంటి నేపథ్యంలో తెలంగాణలో 4 రకాల విప్లవాలు ప్రారంభమయ్యాయని మంత్రి కేటీఆర్ చెప్పారు వ్యవసాయంలో హరిత విప్లవం అట్లాగే మత్స్య పరిశ్రమలో నీలి విప్లవం గొర్రెల పెంపకంతో పింక్ విప్లవం పాడి పరిశ్రమలో శ్వేత విప్లవం మొదలైందని వివరించారు ఇక వ్యవసాయ రంగంపై మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ మంగళవారం ఇక్కడ జరిగినటువంటి మంత్రివర్గ ఉపసంఘం సమావేశానికి మంత్రులు హాజరయ్యారు అట్లాగే రాష్ట్రం దశ మార్చే సత్తా వ్యవసాయ రంగానికి ఉంది 2 కోట్ల పైచిలకు జనాభా వ్యవసాయ రంగంలో ఉపాధి పొందుతున్నారు అని చెప్పేసి మంత్రి కేటీఆర్ గారు చర్చించినట్లు తెలుస్తోంది మరి ఇది ఒక వార్త మరొక వార్తను చూసినట్లయితే వాతావరణాన్ని చల్లబరచాలి భూతాపం వల్లే కుండపోత వర్షాలు మేలుకోకపోకుంటే మరింత ముప్పు ఈనాడు ఇంటర్వ్యూలో ఫారెస్ట్ అధికారి ఈనాడు ఇంటర్వ్యూకి ఇచ్చినటువంటి నేపథ్యంలో వాతావరణాన్ని భూతాపం వల్లే కుండపోత వర్షాలు కురుస్తున్నట్లు అలాగే మేలుకోకపోతే మరింత ముప్పు వచ్చి పడేటట్లు ఉంది అని చెప్పేసి ఈనాడు ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూలో వాతావరణ శాఖ ఫారెస్ట్ సిఇఓ చంద్రభూషణ్ గారు తెలియజేసినటువంటి వార్తలు కొన్ని ఇక హైదరాబాద్లో అంతర్జాతీయ వాయిద్య విశ్వవిద్యాలయం 350 కోట్లు కేటాయించిన గ్లోబల్ రవీంద్రనాథ్ అని చెప్పేసి మరొక వార్త అయితే కనిపిస్తోంది ఇక హైదరాబాద్లో అంతర్జాతీయ వాయిద్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలనేటువంటి ఇదితోటి 350 కోట్ల నిధులను కూడా గ్లోబల్ రవీంద్రనాథ్ కేటాయించినటువంటి అంశం తెలుస్తోంది ఇక నేర చరిత్రలపై యాప్ అభ్యర్థుల పేర్లు ప్రకటించిన 48 గంటల్లోనే పొందుపరచాలి పార్టీల వెబ్సైట్లలోనూ ఉంచాలి అని చెప్పేసి మరొక వార్త అయితే కనిపిస్తోంది ఇక నేర చరిత్రపై యాప్ అభ్యర్థుల పేర్లు ప్రకటించిన 48 గంటల్లోనే వాళ్ళని పొందుపరచాలి అట్లాగే పార్టీల వెబ్సైట్లను కూడా ఈ యొక్క యాప్ను ఉంచాలి ఇది ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు అయితే దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు అయితే జారీ చేస్తుంది అని చెప్పేసి మరొక వార్త అయితే కనిపిస్తోంది ఇక బోనులో నేర రాజకీయం అని చెప్పేసి మరొక వార్త అయితే కనిపిస్తుంది మరి ఇవి ఈనాడు దినపత్రిక ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు ఇది ఈనాడు దినపత్రిక ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు అయితే ఇవి మరొక దినపత్రికను చూద్దాం వెలుగు దినపత్రిక ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలను చూసినట్లయితే ఓబీసీ బిల్లుకు లోక్సభ ఓకే ఓబీసీ లిస్టును సొంతంగా తయారు చేసుకునే అధికారాన్ని రాష్ట్రాలకు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 127వ రాజ్యాంగ సవరణ బిల్లుకు లోక్సభ మంగళవారం ఆమోదం తెలిపింది మొత్తం 385 మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటేశారు బిల్లుకు వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా నడవలేదు
పడలేదు. ఇది చరిత్రాత్మకమైన బిల్లు అని, ఇది చట్టంగా మారితే దేశంలోని 671 కులాలకు లబ్ధి చేకూరుతుందని సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్టర్ వీరేంద్ర కుమార్ అన్నారు. కాగా బిల్లుకు మద్దతు ఇచ్చిన ప్రతిపక్షాలు రిజర్వేషన్లపై ఉన్న 50% సీలింగ్ను ఎత్తివేయాలని డిమాండ్ చేశాయని చెప్పేసి ఇక ఓబీసీ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో మరి ఈ వార్తా కథనం అయితే చూస్తున్నాం. ఇక మరొక వార్తలు చూసినట్లయితే అభ్యర్థుల నేర చరిత్రలను 48 గంటల్లో బయట పెట్టాలి, వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేశారో పార్టీలు చెప్పాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎవరైతే పార్టీలో ఆ అభ్యర్థులను ఎన్నుకుంటారో ఆ అభ్యర్థులను ఎన్నుకునేటప్పుడు వాళ్ళ యొక్క నేర చరిత్రలను గనక అభ్యర్థులను ఎన్నుకున్న తర్వాత నేర చరిత్రలను తీస్తే సుప్రీంకోర్టు విచారణ జరిపి వాళ్ళ మీద ఎటువంటి నేర చరిత్రలు ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకొని వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేశారో కూడా సుప్రీంకోర్టుకి వివరణ ఇవ్వాల్సినటువంటి తరుణంలో ఇక ఎమ్మెల్యేలు ఎంపీల క్రిమినల్ కేసులు విత్డ్రాకు హైకోర్టు ఆమోదం తప్పనిసరి. ఇక వాళ్ళు ఏదైనా కేసులు వాళ్ళ యొక్క కేసులు క్రిమినల్ కేసులు విత్డ్రా చేసుకోవాలి అంటే హైకోర్టు ఆమోదం అయితే తప్పనిసరి అని చెప్పేసి స్పష్టం చేసింది. అలాగే సుప్రీం ఆదేశాల ప్రకారం పార్టీలు గుర్తులు సస్పెండ్ చేస్తామన్న ఈసీ అని చెప్పేసి మరొకటి. ఇక అట్లాగే సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించని 8 పార్టీలకు కూడా ఫైన్ వేసినట్లుగా కూడా కనిపిస్తోంది. ఇక రాజకీయ పార్టీలు ఎన్నికల్లో నిలబెట్టే తమ అభ్యర్థులను ఎంపిక చేసిన 48 గంటల్లోనే వాళ్లకు సంబంధించినటువంటి నేర చరిత్రను బయట పెట్టాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందనే వాస్తవం తెలిసిందే. ఇక నేర చరిత్ర ఉన్న వాళ్ళను పార్టీలు ఎందుకు ఎన్నుకున్నారు ఏంటి అనే దాని మీద కూడా పార్టీలు స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇక అట్లాగే వాళ్ళపై ఉన్న కేసుల వివరాలను పొందుపరచాలని కూడా ఆదేశించింది. అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలపై ఉన్నటువంటి క్రిమినల్ కేసులను రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టానుసారం విత్డ్రా చేసుకోవడానికి వీల్లేదు అన్నట్లుగా కూడా సుప్రీం స్పష్టం చేసింది. అలాగే కేసుల ఉపసంహరణకు హైకోర్టు ఆమోదం తప్పనిసరి అని కూడా మనకి ఇక్కడ తెలుస్తోంది. ఇక అట్లాగే తమ క్యాండిడేట్ల నేర చరిత్రను బయటపెట్టాలని రాజకీయ పార్టీల గుర్తులను సస్పెండ్ చేయాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది. గతంలోనూ కోర్టు ఇచ్చిన ఆదేశాలను పార్టీలు పాటించలేదు కాబట్టి వారిపై కోర్టు ధిక్కరణగా భావించాలని పిటిషన్లు కోరారు అని చెప్పేసి మరొక వార్త అయితే మరి కనిపిస్తోంది. ఈ అభ్యర్థుల నేర చరిత్రకు సంబంధించి ఒక వార్త అయితే కనిపిస్తోంది. ఇక అట్లాగే చెన్నమనేనికి 2 దేశాల పౌరసత్వాలు హైకోర్టుకు వివరించిన కేంద్రం అవసరమైతే ఎన్నికలకు సిద్ధంగా అని చెప్పేసి మరొక వార్త అయితే కనిపిస్తోంది. మరి చెన్నమనేని గారికి 2 దేశాల యొక్క పౌరసత్వాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్కు 2 దేశాల పౌరసత్వం ఉందని హైకోర్టుకు కేంద్రం తెలిపింది. జర్మనీలోని ఇండియన్ ఎంబసీ ఈ విషయాన్ని నిర్ధారించిందని ప్రభుత్వం తరపున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజేశ్వరరావు వివరణ ఇచ్చారు అని చెప్పేసి మరొక వార్త అయితే కనిపిస్తోంది. ఇక అట్లాగే మేఘాకు నామినేషన్లపై 4,000 కోట్ల పనుల 3వ టీఎంసీ పనులను అప్పగించడం అక్రమం, దేశంలో ఎక్కడ నామినేషన్పై ప్రాజెక్టులు ఇవ్వలేదు అని చెప్పేసి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో మేఘాకు నామినేషన్పై 4,000 కోట్ల పనుల అని చెప్పేసి క్వశ్చన్ కూడా ఇక్కడ వేయటం జరిగింది. ఇక అట్లాగే ఫీజులు గుంజుడే, జీవో 46ను పట్టించుకొని కార్పొరేట్ అట్లాగే ప్రైవేటు స్కూళ్ళు ప్రైవేటు స్కూళ్ళు జీవో 46ను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేయటం, అట్లాగే సర్కారు ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా మేము ఎంతైతే చెప్తామో మీరు అంత ఫీజు మాత్రమే కట్టాలి అని చెప్పేసి మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పటం, అట్లాగే తాము ఎంత చెప్తే అంత కట్టాలంటున్న మేనేజ్మెంట్, అట్లాగే కట్టకపోతే ఎగ్జామ్స్ పెట్టట్లేదు, ఆన్లైన్ క్లాసులకు కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు, టీసీలో పేరెంట్స్ క్యారెక్టర్ను కూడా కించపరిచినట్టుగా మాట్లాడుతున్నారు. అట్లాగే ఎన్ని కంప్లైంట్లు చేసినా కానీ అధికారులు కూడా ఈ విషయంపై స్పందించడం లేదు అని చెప్పేసి మనకు ఒక వార్త అయితే ఇక్కడ కనిపిస్తోంది. ఇక జీవో 46 అయితే వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు, వాళ్ళ ఇష్టానుసారంగానే నడుపుతున్నారు, కానీ ఒక జీవో ఉంది అనేటువంటి ఇదిలో అయితే వాళ్ళు నడపట్లేదు. ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోండి అని చెప్పి సర్కారు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఆ సర్కారు ఆదేశాలని పట్టించుకోకుండా ఈ విధంగా అంటే తాము వాళ్ళు ఎంత ఫీజు చెప్తే అంత కట్టడమే, అట్లాగే బోన్ చేయకపోయినా కానీ ఆ మధ్యాహ్నం లంచ్ బిల్లు కూడా అందులోనే వేస్తున్నారు అని చెప్పేసి మనం చూస్తున్నాము. వాళ్ళు ఆన్లైన్ క్లాసులలో ఇంట్లో కూర్చొని ఆన్లైన్ క్లాసులు చెప్పించుకుంటున్నారు, కానీ మధ్యాహ్నం అక్కడ లంచ్ బిల్ వేస్తున్నారు అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ఒక స్టూడెంట్ దీంతో మాట్లాడడం జరిగింది ఇందులో పేపర్లో. ఇక అట్లాగే
ఎవరైతే ఆ ఫీజులు పేరెంట్స్ ఎవరైతే ఎందుకు కట్టాలి ఏంటని మాట్లాడితే వాళ్ళని కించపరిచినట్టుగా కూడా టీసీ మీద రాయటం జరుగుతోంది అని చెప్పేసి కూడా మనకు ఒక పేరెంట్ కూడా ఇక్కడ చెప్పారు. ఆన్లైన్ క్లాసులు కట్ చేస్తున్నారు. మా బాబు ఖమ్మంలోని ఒక కార్పొరేట్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్నాడు. స్కూల్కు పోకున్నా ఫుల్ ఫీజు కట్టాలని అడుగుతున్నారు అని చెప్పేసి ఆవిడ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తోంది. కొద్ది రోజుల నుంచి ఫీజుల కోసం ఒత్తిడి చేస్తున్నారు. వెంటనే ఫీజు కట్టకపోతే ఆన్లైన్ క్లాసులు కూడా వినొద్దంటూ ఆన్లైన్ క్లాసుల లింకు కట్ చేస్తున్నారు. ఫీజు కడితేనే క్లాసులు చెప్తామని చెప్పేసి కూడా కార్పొరేట్ విద్యా సంస్థలు ఈ విధమైనటువంటి దోపిడీకి పాల్పడుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు మనం. సర్కారు ఆదేశాలని పట్టించుకోకుండా ఈ విధమైనటువంటి దోపిడీలో అధికారులు కూడా కరెక్ట్గా స్పందించట్లేదు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. టీసీలో లిటిగెంట్ పేరెంట్ అని కూడా రాశారు ఒక స్కూల్లో. మా అబ్బాయి 5 ఏళ్ల అమీర్పేటలోని నీరజ్ పబ్లిక్ స్కూల్లో చదివాడు. ఏడాదికి 1 లక్షకు పైగానే ఫీజు కట్టిన ఆన్లైన్ క్లాసులు చెప్పి లంచ్ బిల్లు వేశారు అని చెప్పేసి ఆవిడ యొక్క ఆవేదన. ఇంట్లో కూర్చొని ఆన్లైన్ క్లాసులు నేర్చుకుంటుంటే స్కూల్లో లంచ్ బిల్లు వేశారు అని అంటే ఇది మరీ విచిత్రంగా ఉంది కదా. ఇదేం పద్ధతి అని అడిగితే ఇష్టం వచ్చినట్లు మాపై కామెంట్లు చేస్తున్నారు. అలాగే అందుకే టీసీకి అప్లై చేసాం. మొత్తం ఫీజు కట్టిన తర్వాతనే టీసీ అడిగాం. టీసీలో నన్ను లిటిగెంట్ పేరెంట్ అని రాశారు. నేనేమన్నా వాళ్ళ స్కూల్ బిల్డింగ్ కూలగొట్టానా అని చెప్పేసి, లేకపోతే వాళ్ళని ఏమన్నా నష్టపరిచానని నన్ను అట్లా అంటారు. దీని మీద ఎవరికి కంప్లైంట్ చేసినా కానీ ఆఫీసర్లు ఎవరు పట్టించుకోవడం లేదు అని చెప్పేసి కూడా ఆ యొక్క పేరెంట్ తల్లి మాట్లాడుతోంది. ఆ యొక్క పేరెంట్ తల్లి యొక్క కథనం ఇక్కడ ఉంది. ఆవిడ ఏం చేశాను అని చెప్పేసి మీరు లిటిగెంట్ పేరెంట్ అని చెప్పేసి రాస్తారు. మీ బిల్డింగ్ ఏమైనా కూల్ చేశానా నేను, లేదా మిమ్మల్ని ఏమైనా నష్టపరిచానా నేను అని చెప్పేసి కూడా ఆవిడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫీజు మొత్తం కట్టినా కానీ మీరు ఎందుకు ఇట్లా రాస్తారు టీసీల మీద, మమ్మల్ని కించపరచడానికి రాస్తున్నారా అని చెప్పేసి ఆవిడ యొక్క బాధని ఆవిడ వ్యక్తం చేస్తోంది. కానీ ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థలు అయితే మనకి గవర్నమెంట్ తెచ్చినటువంటి జీవో 46ని అయితే ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. కానీ దీనిపై కూడా అధికారులు కూడా స్పందించడం లేదు. సర్కారు ఇచ్చినటువంటి ఆదేశాలను పట్టించుకోవడం లేదు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి ఇది ఫీజులు పట్టించుకోకుండా ఉన్నటువంటి నేపథ్యంలో ఇది ఒక వార్త అయితే మనకి కనిపిస్తుంది జీవో 46కి సంబంధించి. ఇంకా అట్లాగే కారు డిక్కీలో వేసి కాల్ చేసిండ్రు. మెదక్ జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారి ధర్మకారు శ్రీనివాస్ను దారుణంగా హత్య చేశారు. డిక్కీలో వేసి కారుతో సహా తగలబెట్టారు. కారు మంటల్లో కాలిపోతుండగా ఓ యువకుడు వీడియో తీసి వాట్సాప్లో పోస్ట్ చేశాడు అని చెప్పేసి మరొక వార్త అయితే కనిపిస్తుంది. కారు డిక్కీలో వేసి కాల్ చేశారంట. మెదక్ జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపారి ధర్మకారు శ్రీనివాస్ని దారుణంగా హత్య చేసినటువంటి నేపథ్యంలో డిక్కీలో వేసి కారుతో సహా తగలబెట్టారు. అట్లాగే కారు మంటలో కాలిపోతుండగా చుట్టుపక్కల వెళ్తున్నటువంటి ఒక యువకుడు దాన్ని తీసి వాట్సాప్లో పోస్ట్ చేసినటువంటి సందర్భం మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఇక ఆర్టీసీలో చనిపోయిన వాళ్ళకు బెనిఫిట్స్ ఇస్తలేదు. ఆర్టీసీలో సర్వీసుల్లో ఉండి చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు ఏడాదిన్నరగా పీఎఫ్ బీమా డబ్బులు అందటం లేదు. ఎంప్లాయీస్ నుంచి రికవరీ చేసిన డబ్బులన్నీ ఆర్టీసీ ఇప్పుడు చేతులెత్తేసింది అని చెప్పేసి మరొక వార్త అయితే కనిపిస్తుంది. ఆర్టీసీలో చనిపోయిన వాళ్ళకైతే బెనిఫిట్స్ రావట్లేదు. అట్లాగే ఆర్టీసీలో సర్వీసులో ఉండి చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు ఏడాదిన్నర నుంచి కూడా పీఎఫ్ బీమాగా డబ్బులు అందటం లేదు. ఎంప్లాయీస్ నుంచి రికవరీ చేసిన డబ్బులన్నీ ఆర్టీసీ సొంతానికి వాడేసుకుంది అని చెప్పేసి ఆర్టీసీకి సంబంధించినటువంటి వార్త అయితే మరొకటి కనిపిస్తోంది. ఇక జిల్లాలో విష జ్వరాలు అన్ని జిల్లాల్లో క్రమంగా వైరల్ ఫీవర్స్ డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. ప్రతి ఊరు నుంచి కూడా కనీసం 4-5 ఆసుపత్రులకు జ్వరాలతో బాధపడుతుండగా ఆసుపత్రులకు వెళ్ళి చికిత్స తీసుకుంటున్నారు కొందరే. ఎక్కువ మంది ఆర్ఎంపీల దగ్గర ట్రీట్మెంట్ పొందుతున్నారు అని చెప్పేసి మరి వాతావరణం మారుతున్నటువంటి నేపథ్యంలో విష జ్వరాలు ఎక్కువ ఊరికి వచ్చేసి 4-5 విష జ్వరాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కువ మంది కూడా ఎక్కువ మొత్తంలో వాళ్ళు కూడా ఆర్ఎంపీల దగ్గరే చికిత్స చేయించుకుంటున్నట్లు, అలాగే పెద్ద డాక్టర్స్ దగ్గరికి వెళ్ళట్లేదు అని చెప్పేసి ఒక వార్త అయితే మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఇక అట్లాగే ఇవాల్టి నుంచి టీకా ఫస్ట్ డోస్ అందుబాటులో 10 లక్షల డోసులు త్వరలో జిల్లాలో మొబైల్ వ్యాక్సిన్ సెంటర్లు ఇప్పటి వరకు 40.18 లక్షల మందికి పూర్తయిన వ్యాక్సినేషన్ అని చెప్పేసి మరొక వార్త అయితే కనిపిస్తుంది. వ్యాక్సిన్కి సంబంధించి ఇవాల్టి నుంచి టీకా ఫస్ట్ డోస్ ఎవరైతే టీకా ఫస్ట్ డోస్ వేయించుకోవడానికి ఒక వార్త అయితే వచ్చింది. ఇక
ఇక రోడ్ల మీద రోడ్లు హుజూరాబాద్లో ఇష్టారాజ్యంగా 200 కోట్ల పనులు షెడ్యూల్ వచ్చేలోపు ఖర్చు చేయాలనే ఆరాటం అక్కర లేకుండా రోడ్ల మీద రోడ్లు రూల్స్ పట్టట్లే క్వాలిటీ ఉండట్లే ఉన్న రైతు బజారు ఓపెన్ కాకముందే ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు శిలాఫలకం స్థానికేతరులకు పనులపై లోకల్ లీడర్ల నారాజ్ అని చెప్పేసి మరొక వార్త అయితే కనిపిస్తోంది. హుజూరాబాద్లో అవసరం లేకపోయినా కానీ ఎక్కువ రోడ్లు వేస్తున్నారు అని చెప్పేసి అక్కర లేకున్నా కానీ రోడ్ల మీద రోడ్లు రూల్స్ పట్టట్లేదు క్వాలిటీ ఉండట్లేదు ఆ వేసిన రోడ్లకైనా క్వాలిటీ ఉండట్లేదు అని చెప్పేసి మరొక వార్త అయితే ఇక్కడ కనిపిస్తోంది. ఇక దళిత బంధులో 47 బిజినెస్లు లబ్ధిదారులు నచ్చింది ఎంచుకునే ఛాన్స్ ఏమేం పనులు చేసుకోవచ్చో చెప్పిన సర్కార్ ఇవి కాకుండా కొత్త బిజినెస్ ప్లాన్ చేసినా అనుమతిస్తున్నట్లు కూడా ఆ దళిత బంధులో ఏదైతే మన సర్కారు దళితులకు 10 లక్షల దళిత బంధు ప్రకటించినటువంటి నేపథ్యంలో వాళ్ళకి ఆ 10 లక్షలు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎటువంటి బిజినెస్లు చేసుకోవాలి ఏంటి అనే దానికి సంబంధించి 47 బిజినెస్లు అయితే సర్కార్ ఆఫర్ చేసింది. అట్లా కాకుండా ఆ 47 బిజినెస్లు కాకుండా దానిలో ఏమైనా వీళ్ళు సొంతగా బిజినెస్ పెట్టుకోవాలి అనుకుంటే దానికి కూడా సర్కారు అనుమతి ఇస్తుంది అని చెప్పేసి ఒక వార్త అయితే దళిత బంధుకు సంబంధించినటువంటి వార్త అయితే మరి ఒకటి కనిపిస్తోంది. ఇక దళిత బంధు పథకం డబ్బులతో ఏమేమి బిజినెస్లు చేసుకోవచ్చు ఏంటి అనే దానిపై ప్రభుత్వం ఒక స్పష్టత ఇచ్చింది. 47 రకాల బిజినెస్లతో ఒక లిస్ట్ అయితే రూపొందించింది. ఆ లిస్టులో సూచించిన బిజినెస్లలో లబ్ధిదారులు నచ్చింది ఎంపిక చేసుకోవచ్చు. ప్రభుత్వం గుర్తించిన ఈ పనులకు తెలంగాణ దళిత బంధు సూచనాత్మకంగా ఆర్థికాభివృద్ధి పథకాల జాబితా అనే పేరు పెట్టారు. ఇవే కాకుండా లబ్ధిదారులు తమకు ఇష్టమైన ఇతర కొత్త బిజినెస్ పని ఏదైనా సూచిస్తే పరిశీలించి దానికి కూడా సర్కారు అనుమతిస్తుంది అని చెప్పేసి మరొక వార్త అయితే కనిపిస్తుంది. మరి ఇవి ఆ వెలుగు దినపత్రిక ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తా విశేషాలు. మరొక దినపత్రికను చూద్దాం, సాక్షి దినపత్రిక చూద్దాం. సాక్షి దినపత్రిక ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తా విశేషాలను చూసినట్లయితే ఉజ్వల 2.0 ప్రారంభం. ఉజ్వల 2.0 పథకాన్ని ప్రధాని మోదీ వర్చువల్లో ప్రారంభించి లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్ సదుపాయాన్ని అందించారు అని చెప్పేసి మరొక వార్త అయితే కనిపిస్తోంది. ఇక కొత్త కేసులు 28,204. దేశంలో దాదాపు 147 రోజుల తర్వాత అత్యంత తక్కువ కేసులు 28,204 నమోదు కావటం గమనార్హం అని చెప్పేసి మనకి కోవిడ్ కేసులు ఇప్పటి వరకు దేశంలో దాదాపు 140 డేస్ 147 రోజుల తరువాత మనకు ఇంత తక్కువగా కేసులు నమోదవటం ఇదే మొదటిసారి అని చెప్పేసి మరొక వార్త అయితే కనిపిస్తోంది. ఇక స్వదేశానికి వచ్చేయండి. తాలిబాన్లు ఆఫ్ఘన్లపై పట్టు పెంచుకున్న నేపథ్యంలో ఆ దేశం విడిచి వెనక్కి రావాలని కేంద్రం భారతీయులను హెచ్చరించింది అని చెప్పేసి మరొక వార్త అయితే కనిపిస్తోంది. ఇక తాలిబాన్లు ఆఫ్ఘన్లపై ఎవరైతే ఉన్నారో ఆఫ్ఘన్లలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ దేశం విడిచి మన దేశానికి రండి అని చెప్పేసి మరొక వార్త కేంద్రంకి సంబంధించి ఒక వార్త. పోలీసులకు అంకితం. లాక్డౌన్లో తన ప్రాక్టీస్ కొనసాగడానికి సహకారం అందించినటువంటి పోలీసులకు పథకాన్ని అంకితం ఇస్తున్నానని సింధు పేర్కొంది. ఇక తను లాక్డౌన్లో తనకి సహకరించినటువంటి సహకారం అందించినటువంటి పోలీసులకు తన పథకాన్ని అంకితం చేస్తూ పివి సింధు ఒక వార్తనైతే చెప్పింది. లాక్డౌన్లో తన ప్రాక్టీస్ కొనసాగడానికి సహకారం అందించినటువంటి పోలీసులకు తన యొక్క బ్రాంజ్ మెడల్ని అంకితం చేస్తున్నాను అని చెప్పేసి పివి సింధు గారు ఒక వార్త అయితే చెప్పారు. ఇక వైఎస్ఆర్ పాలనలోనే అందరికీ న్యాయం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పాలనలోనే అన్ని వర్గాలకు న్యాయం జరిగిందని వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చెప్పారు. సీఎం కేసీఆర్ పాలనలో నిరుద్యోగం 4 గింతలు పెరిగిందని చెప్పేసి కూడా మరొక వార్త అయితే తెలుస్తోంది. ఇక ఆటలకు చోటేది. 135 కోట్ల జనాభా ఉన్న దేశానికి ఒలింపిక్స్లో 7 పథకాలేనా? అమెరికా, చైనా, జపాన్లు సాధించినన్ని పథకాలు గెలవటానికి మనకెన్ని సంవత్సరాలు పడుతోంది? అవును, మనకెందుకు పథకాలు రావు? ఎందుకు రావు? ఈ స్కూలు ఆట స్థలం దుస్థితిని చూస్తే ఇట్లానే అర్థమవుతుంది అని చెప్పేసి మరొక వార్త అయితే కనిపిస్తుంది. రాష్ట్రంలో క్రీడా మైదానాలు లేని స్కూళ్ళు 10,000కు పైనే ఉన్నాయి. ఇక ఈ ఒలింపిక్స్లో జపాను, చైనా, అమెరికా సాధిస్తున్నటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో వాళ్ళు సాధించినటువంటి పథకాలు మనకెందుకు రావట్లేదు అని చెప్పేసినటువంటి ఆలోచన ఒకటి చేస్తే ఇక్కడ స్కూల్స్లో కరెక్ట్గా క్రీడా మైదానాలు పిల్లలు ఆడుకోవడానికి క్రీడా ప్రాంగణం లేకుండా పోయింది. చిన్న క్రీడా ప్రాంగణాలలో పిల్లలు ఏం ప్రాక్టీస్ చేస్తారు అన్న నేపథ్యంలో 135 కోట్ల మన భారతదేశంలో ఉన్నటువంటి జనాభా ప్రకారం చూసుకున్నట్లయితే దేశానికి 7 పథకాలైనా అనేటువంటి ఇది ఉండొచ్చు. జపాను, చైనా, అమెరికా వీళ్ళందరినీ చూసుకుంటే కూడా చైనా మనకంటే ఎక్కువ ఉండొచ్చు.
చెప్పుకోవచ్చు. కానీ అమెరికా, జపాన్ చూసుకున్నట్లయితే మన జనాభా కంటే కూడా వాళ్ళ జనాభా తక్కువనే. అయినా కానీ మన మీద ఎక్కువగా పథకాలు ఒలింపిక్స్లో ఎక్కువగా పథకాలు సాధిస్తున్నారు అంటే వాళ్ళ యొక్క స్కూల్స్లో గ్రౌండ్ ప్లేసెస్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండి వాళ్ళ యొక్క ప్రాక్టీస్ కానీ వాళ్ళ యొక్క కోచ్లు కానీ ప్రాక్టీస్కి అనుకూలంగా వాళ్ళ యొక్క క్రీడా మైదానాలు ఉండటానికి కారణంగా వాళ్ళు ఏంటంటే ఎక్కువ పథకాలు సాధిస్తున్నారని కూడా ఒక వార్త అయితే చెప్పుకోవచ్చు. మనకి ఇక్కడ చూసినట్లయితే దాదాపుగా ఈ స్కూల్ లెవెల్ నుంచి వీళ్ళు ప్రాక్టీస్ చేసేటువంటి నేపథ్యంలో 10,000 స్కూళ్ళకు పైనే కూడా క్రీడా మైదానాలు, క్రీడా ప్రాంగణాలు తక్కువగా ఉన్నందున వీళ్ళు ప్రాక్టీస్ ఎక్కువగా చేసుకునేటువంటి పరిస్థితి. ఇప్పుడు చూసుకున్నట్లయితే 10,000కు పైనే స్కూళ్ళల్లో క్రీడా ప్రాంగణాలు తక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా చూసుకోవచ్చు. 3,000 స్కూళ్లకు ఇతర చోట్ల గ్రౌండ్లు, ప్రైవేటు స్కూళ్లలో పరిస్థితి మరీ దయనీయం. ఫలితంగా రాష్ట్రంలో కూనారిల్లుతున్న క్రీడారంగం. 550 పాఠశాలలో పీఈటీలు లేరు. వాటి భర్తీ ఊసేలేదు. కొద్దో గొప్ప ఉన్నవి సైతం కబ్జా కోరలు అని చెప్పేసి కూడా మనకు కనిపిస్తుంది. 550 పాఠశాలలో పీఈటీలు లేరు, వాటి భర్తీ ఊసేలేదు. పీఈటీలు ఉంటే వాళ్ళు పిల్లలకి ప్రాక్టీస్ చేయించడం కానీ ఆ క్రీడలకి సంబంధించి అథ్లెటిక్స్కి సంబంధించి వాళ్ళు ఉంటే వాళ్ళు ఎట్లా చేయాలి ఏంటి అనేది వాళ్ళు ప్రాక్టీస్ ఇస్తారు. దానికి అనుకూలంగా క్రీడా మైదానం కూడా మనకి కంపల్సరీ ఉండాలి. అప్పుడు అవి ఉన్నప్పుడే వీళ్ళు పీఈటీలు కానీ ఎవరైనా కానీ వాళ్ళకి ప్రాక్టీస్ ఇవ్వటం కానీ వాళ్ళని ఆడిపించడం కానీ చేయగలుగుతారు. మరి ఇది ఆటలకు సంబంధించి క్రీడకి సంబంధించి స్కూళ్ళల్లో ఉండేటువంటి యొక్క క్రీడా మైదానం ఎట్లా ఉంది ఏంటి అనే దానికి సంబంధించి మరొక వార్త అయితే కనిపిస్తుంది. ఇక ఓబీసీ బిల్లుకు లోక్సభ ఆమోదం. రిజర్వేషన్లలో 50% పరిమితి వద్దన్న ప్రతిపక్షాలు. లోతైన అధ్యయనం అవసరమన్న ప్రభుత్వం. కులాల వారి జనగణనకు విపక్షాలు డిమాండ్ అని చెప్పేసి మరొక వార్త అయితే కనిపిస్తోంది. ఇక కులాల వారీగా జనాలను లెక్కించేటువంటి నేపథ్యం. దీనికి విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయట. కులాల వారీగా జనగణన చేయాలి అని చెప్పేసి. అలాగే ఓబీసీ బిల్లుకు లోక్సభ అయితే ఆమోదం పలికింది అని చెప్పేసి ఇందాకలా మనం వేరే దినపత్రికలో చూసాము. ఇక లోతైన అధ్యయనం అవసరమైన ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఒక వార్త కనిపిస్తుంది. జనాభాలో ఓబీసీలను గుర్తించి సొంతంగా జాబితా తయారు చేసుకునే హక్కును రాష్ట్రాలకు తిరిగి కట్టబెట్టే బిల్లును లోక్సభ ఆమోదించింది. హాజరైన మొత్తం 358 మంది సభ్యులు ఈ బిల్లుకు మద్దతు పలికారు అని చెప్పేసి మరొక వార్త అయితే కనిపిస్తుంది. ఇక ఓబీసీ బిల్లుకు ఆమోదం పలికినటువంటి వార్త ఇది. ఇక నిధులపై నీళ్లు, సాగునీటి ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం గెజిట్ దెబ్బ అని చెప్పేసి మరొక వార్త అయితే కనిపిస్తోంది. రుణాల విడుదల ఆచితూచి వ్యవహరిస్తున్న సంస్థలు. ఇప్పటికే నిధులు ఆపేసిన కొన్ని రుణ సంస్థలు, అనుమతులు లేని ప్రాజెక్టులు, ప్రభుత్వ రుణ చెల్లింపు విధానంపై రాష్ట్రంలోని అన్ని ప్రధాన ప్రాజెక్టులన్నీ రుణాలపైన ఆధారపడిన వైనం. రాష్ట్ర నిధుల నుంచి తగ్గిన కేటాయింపులు, నిర్ణీత గడువులోగా ప్రాజెక్టుల పూర్తిపై సందేహాలు అని చెప్పేసి మరొక వార్త అయితే కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్లో ఉన్న బిల్లులను చూసినట్లయితే 11,396 కోట్ల రూపాయల పెండింగ్ ఇప్పటి వరకు ఉన్నటువంటి పెండింగ్ బిల్లులు ఈ ప్రాజెక్టులకు సంబంధించి అని చెప్పేసి మరొక వార్త అయితే తెలుసుకోవచ్చు. ఇక పాడి, పౌల్ట్రీ రంగాలకు విద్యుత్ సబ్సిడీ ప్రతి యూనిట్పై ₹2 తగ్గింపు అని చెప్పేసి మరొక వార్త అయితే కనిపిస్తోంది. ఇక పౌల్ట్రీ రంగాలను అభివృద్ధి చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీ ప్రకటించింది. విజయ డైరీ విద్యుత్ ఛార్జీలపై యూనిట్కి ₹2 చొప్పున సబ్సిడీ ఇవ్వనున్నట్లు కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు పాడి, పశుసంవర్ధక అట్లాగే మత్స్యశాఖ మార్గదర్శకాలను రూపొందించింది అని చెప్పేసి వాళ్ళని ప్రోత్సహించేటువంటి నేపథ్యంలో వాళ్ళకి ₹2 సబ్సిడీ ఇస్తుంది అని చెప్పేసి ప్రభుత్వం తెలియజేసింది. ఇక పెగసస్పై సోషల్ మీడియాలో చర్చలెందుకు? పెగసస్ ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ సుప్రీంకోర్టు ఎక్కిన కొందరు పిటిషనర్దారులు క్రమశిక్షణ కలిగి ఉండాలి అని చెప్పేసి వ్యవస్థపైన కాస్తైన నమ్మకం పెట్టండి అని చెప్పేసి ఇక్కడ ఒక వార్త అయితే కనిపిస్తుంది. న్యాయ వ్యవస్థకి సమాంతరంగా సామాజిక మాధ్యమాలు చర్చించడానికి బదులుగా దాఖలు చేస్తే ప్రతి అంశాన్ని మేము క్షుణ్ణంగా పరిశీలిస్తాము అని చెప్పేసి మనకి పెగాసస్పై సోషల్ మీడియాలో చర్చలెందుకు అని చెప్పి సుప్రీం ఒక క్వశ్చన్ వేసింది. ఇక హైకోర్టు అనుమతి తప్పనిసరి, ప్రజాప్రతినిధులపై కేసులను వెనక్కి తీసుకోవడం సుప్రీంకోర్టు అని చెప్పేసి మనం అన్ని దినపత్రికల్లో కూడా చూస్తున్నటువంటి విషయమే ఇక్కడ కూడా ఉంది. ఇక సిరులు, వెదజల్లు, వరి సాగులో నూతన విధానంతో ప్రయోజనాలు, తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి అన్ని జిల్లాల్లో అవగాహన కల్పిస్తున్న వ్యవసాయ శాఖ అని చెప్పేసి మరొక వార్త అయితే మనకి కనిపిస్తుంది. మరి ఇవి సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రధానమైనటువంటి వార్తా విశేషాలు. ఇది ఈ రోజు ఉన్నటువంటి సాక్షి దినపత్రిక.
మరొక దినపత్రికను చూస్తే నమస్తే తెలంగాణ దినపత్రికను చూద్దాం. నమస్తే తెలంగాణ దినపత్రికను చూసినట్లయితే ఎస్సీల అభివృద్ధికి చర్యలు భేష్, తెలంగాణ ప్రభుత్వ పనితీరు అభినందనీయమని చెప్పేసి ఇక అట్లాగే షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ ప్రశంసలు. ఇక తెలంగాణ ప్రభుత్వం యొక్క పనితీరు అభినందించినటువంటి షెడ్యూల్ కులాల జాతీయ కమిషనర్ ప్రశంసలు ఇచ్చారు అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వానికి షెడ్యూల్ కులాల జాతీయ కమిషనర్ ప్రశంసల జల్లు కురిపించారు అని చెప్పేసి ఒక వార్త అయితే కనిపిస్తుంది. ఇక సంక్షోభం నుంచి సమృద్ధి వైపు పరుగులు పెడుతున్న తెలంగాణ ఏవసమని చెప్పేసి మరొక వార్త. రైతు బీమాకు 1450 కోట్లు పాలసీ ప్రీమియం చెల్లించిన ప్రభుత్వం, చెక్కును ఎల్ఐసికి అందించిన మంత్రులు. ఈ నెల 14 నుంచి అమల్లోకి కొత్త పాలసీ తీసుకొస్తున్నట్లు కూడా మరొక వార్త అయితే కనిపిస్తుంది. ఇక ఫార్మాసిటీ నిర్వాసితులకు ఇంటికి ఒక ఉద్యోగం, 2 మండలాల్లో మొత్తం 5000 మంది ఎంపిక, ఫార్మా అర్హతలకు తగ్గట్టుగా తుక్కుగూడులో శిక్షణ, తొలుత 200 మందికి మొదలైన ఇంటర్వ్యూలు, భూసేకరణ గ్రామాల్లో పెద్ద ఎత్తున మౌలిక వసతులు, నగదు పరిహారంతో పాటు ఇండ్ల స్థలాల మంజూరు అని చెప్పేసి ఫార్మాసిటీ నిర్వాసితులకు సంబంధించినటువంటి వార్త. వాళ్ళకు ఒక ఇంటికి ఒక ఉద్యోగం కూడా ఇస్తున్నట్లు వార్త అయితే కనిపిస్తుంది. మరి ఇవి అట్లాగే ఖాళీ స్థలాల మ్యూటేషన్లు, సబ్ రిజిస్టర్ ఆఫీసులలోని పురపాలక శాఖ సాఫ్ట్వేర్తో అనుసంధానం, నెలాఖరు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సేవలు అని చెప్పేసి మరొక వార్త. 2100 నాటికి విశాఖ జలసమాధి, మరో 14 నగరాలు కూడా సముద్ర మట్టాలు పెరగటం కారణంగా 2100 నాటికి విశాఖ అయితే జలసమాధి అవుతుంది అని చెప్పేసి నాసా అయితే కొన్ని వార్తా విశేషాలని అందించింది. దీనికి సంబంధించినటువంటి అంశం మనం పేజ్ నెంబర్ 9లో చూసుకోవచ్చు. మరి ఇవి నమస్తే తెలంగాణ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తా విశేషాలు. అలాగే ఆంధ్రజ్యోతి దినపత్రికను చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఉన్నటువంటి వార్తలను చూసినట్లయితే నేటి నుంచి మళ్ళీ టీకా మొదటి డోసు ప్రారంభం అని చెప్పేసి కనిపిస్తుంది. ఎవరైతే టీకా వేయించుకుని వారు ఉంటారో వాళ్ళకి ఈ రోజు నుంచి మళ్ళీ కొత్తగా మొదటి డోసు విడుదలైంది. మొదటి డోసు వేయించుకోవడానికి అట్లాగే రాష్ట్రంలో అందుబాటులో 10 లక్షల టీకాలు కూడా అందుబాటులో ఉన్నాయి, సొంతంగా కొనుగోలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి మనకు ఒక వార్త అయితే కనిపిస్తుంది. ఇక స్వచ్ఛ రాజకీయాలపై చిత్తశుద్ధి ఏది అని చెప్పి ఇలాగైతే పర్యవేక్షణకు సుప్రీం ప్రత్యేక ధర్మ చెప్పేసి ఒక వార్త అయితే కనిపిస్తుంది. మరి ఇది అన్ని దినపత్రికల్లో కూడా చూసినటువంటి వార్త ఇది. ఏటీఎంలలో నగదు లేకపోతే బ్యాంకులకు జరిమానా, అక్టోబర్ 1 నుంచి అమల్లోకి ఆర్బీఐ సర్క్యులర్ జారీ అని చెప్పేసి మరొక వార్త అయితే కనిపిస్తుంది. ఏటీఎంలో నగదు లేకపోతే మాత్రం బ్యాంకులకు జరిమానా వేస్తాము, ఇది ఆర్బీఐ సర్క్యులర్ కూడా జారీ చేసినటువంటి నేపథ్యం. ఇక ఓబీసీ బిల్లుకు లోక్సభ ఆమోదం, ఇది అన్ని దినపత్రికలు కూడా కామన్గా చూసినటువంటి వార్తే. ఇక త్వరలోనే రేవంత్ జైలుకు, పీసీసీ చీఫ్ హోదాలో జైలుకి వెళ్తారు. కేసీఆర్ గాలిగోటికి కూడా సరిపోరు, 100 మందిని బలి తీసుకున్న సోనియా రాజ్యం కావాలా అని చెప్పి ప్రశాంత్ రెడ్డి కొన్ని విమర్శలు అయితే చేశారు. నాలుక తెగ్గొస్తానని చెప్పేసి ఇంద్రకిరణ్ రెడ్డి గారు కూడా ఒక వ్యాఖ్యలు చేశారు. అట్లాగే మేము తిట్టడం మొదలు పెడితే రేవంత్ ఉరేసుకోవాలి అని చెప్పేసి గువ్వల బాలరాజు గారు కూడా ఒక వ్యాఖ్య అయితే చేశారు. దీనికి సంబంధించినటువంటి వార్త మనం 11లో చూసుకోవచ్చు. టీచర్ల బదిలీలు లేనట్టే ఫైల్ను వెనక్కి పంపిన ముఖ్యమంత్రి కార్యాలయం అని చెప్పేసి మరొక వార్త కనిపిస్తోంది. ఇక ఆర్టీసీ నిస్సహాయత, ప్రైవేటు బస్సుల మోతానని చెప్పేసి మరొక వార్త అయితే కనిపిస్తోంది. దూర ప్రాంతాలకు బస్సులు లేక ఆదాయాన్ని కోల్పోతున్న టీఎస్ఆర్టీసీ, కాలం చెల్లిన బస్సులతోనే కాలక్షేపం, చెలరేగిపోతున్న ప్రైవేటు ట్రావెల్స్ అని చెప్పేసి మరొక వార్త అయితే కనిపిస్తోంది. ఆర్టీసీకి సంబంధించి ఇక గేట్లు భద్రమైన పులిచింతల ఘటనతో ప్రభుత్వం అప్రమత్తం, రాష్ట్రంలోని ప్రాజెక్టుల గేట్లపై అధికారుల దృష్టి అని చెప్పేసి ఒక ఏదైనా కాలితేనే కదా తెలిసేది అన్నట్లుగా పులిచింతల ప్రాజెక్ట్ గేటు ఇదైన తర్వాత మిగతా అన్నిటిని కూడా చూసుకుంటున్నారు. అట్లాగే అన్ని ప్రాజెక్టులకు సంబంధించిన గేట్లకు సంబంధించి కూడా అధికారులు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి అవి ఎట్లా ఉన్నాయి ఏంటి అనే దానికి సంబంధించి కూడా వివరాలు తీసుకుంటున్నారు అని చెప్పేసి మరొక వార్త అయితే కనిపిస్తుంది. ఇక ఇంటర్ అర్హత మార్కుల నిబంధన తొలగింపు, ఇంజనీరింగ్ లా కోర్సుల ప్రవేశానికి పాస్ మార్కులు చాలు అని చెప్పేసి మరొక వార్త అయితే కనిపిస్తుంది. 30 నుంచి ఎంసెట్ ప్రవేశాలు, 24 నుంచి ఈసెట్ అడ్మిషన్లు, వచ్చే నెల 15న బీటెక్ సీట్ల కేటాయింపు అని చెప్పేసి మరి ఎవరైతే ఎంసెట్ ప్రవేశాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి 30 నుంచి ప్రవేశాలు అని చెప్పేసి మరొక వార్త. ఏడాదిలో 27,000 మంది రైతుల మృతి, సగటున రోజుకు 74 మంది చొప్పున కన్నుమూత, వీరిలో సహజ మరణాలు, ఆత్మహత్యలు, మృతులు, కోవిడ్ మహమ్మారి బాధితులు కూడా ఎక్కువగానే ఉన్నారు. రైతు బీమా రెన్యువల్తో వెలుగులోకి లెక్కలు అని చెప్పేసి మరొక వార్త.
ఇక చిత్రపురిలో అక్రమాలు నిజమే అని చెప్పేసి మరొక వార్త. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చేయండి, విమాన సర్వీసులు నిలిచిపోకముందే ప్రయాణ ఏర్పాట్లు చేసుకోండి అని చెప్పేసి భారత పౌరులకు కేంద్రం విజ్ఞప్తి చేసినటువంటి నేపథ్యంలో ఎవరైతే ఆఫ్ఘనిస్తాన్లో ఉంటారో వాళ్ళని కేంద్ర ప్రభుత్వం వెంటనే విమాన సర్వీసులు రద్దు అవ్వకముందే మీరందరూ వచ్చేయండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది అని చెప్పుకోవచ్చు. మరి ఇవి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తా విశేషాలు. మరి ఇది ఈరోజు పేపర్ ముచ్చట కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ అంతవరకు చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం.